ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, మే నెల వచ్చేసింది కదా, ఇక టెంపరేచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఎక్కువగా బయట తిరగకుండా, ఎక్కువ వాటర్ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు మీ పేరెంట్స్ మాట కూడా వింటూ ఉండండి. ఓకేనా పిల్లలు? అంతేకాదు, ఎటు మీ అందరికీ సెలవులే కదా, మీరందరూ ఏదో ఒక సబ్జెక్ట్ లో కానీ లేదా స్పోర్ట్స్ లో కానీ వెనకబడి ఉండుంటారు కదా. అలాంటి వాటిల్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఈ హాలిడేస్ అన్నిటినీ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి పిల్లలు. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ రాలేదనుకోండి, ఆ సబ్జెక్ట్ గురించి చదువుకోవడం కానీ లేదా నేర్చుకోవడం కానీ అలాంటివి చేయండి. ఒకవేళ మీకు ఏమి తోచకపోతే ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఈ రోజు నేను మీ అందరికీ ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఒక ఊరిలో సాహస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు అలాగే అతని స్నేహితులందరూ కలిసి 10th క్లాస్ చదువుతున్నారు. ప్రతిరోజు చక్కగా స్కూల్ కి వెళ్తూ వచ్చేవాళ్ళు. సాహస్ అందరితో ఎప్పుడు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు. కానీ చదువు విషయానికి వచ్చేసరికి చాలా నిర్లక్ష్యం. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక 10th క్లాస్ రిజల్ట్స్ రానే వచ్చాయి పిల్లలు. వాళ్ళ క్లాస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూడుకున్నారు. అయితే ఎవరైతే పాస్ అయ్యారో ఆ లిస్ట్ రానే వచ్చింది. ఇక ఒక్కొక్క నెంబరు చదువుతూ ఉండగా అసలు తన పేరు వస్తుందా రాదా అని ఒక్కటే భయపడుతూ ఉండగా అతడి పేరు మాత్రం అందులో రానే లేదు. దాంతో అతని బంధువులు అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే, వీడెప్పుడు పాస్ అవ్వాలే, వీడు ఎప్పుడు సరిగ్గా చదివితేనే కదా అని ఇలా బాగా తిట్టారు. బాగా తిట్టడంతో సాహస్ చాలా బాధపడుతూ ఈ విధంగా అనుకున్నాడు, ఛీ, అసలు నన్ను నేనే ఇష్టపడట్లేదు, ఇంకా అందరూ నన్నెందుకు ఇష్టపడతారు, అందరికీ నేనంటే అసలు ఇష్టం లేదు అని ఇలా ఏడుస్తూ కూర్చున్నాడు. అయితే సాహస్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు పిల్లలు. అతని పేరు విశ్వాస్. విశ్వాస్ ఎప్పుడు తనకి చెప్తూ ఉండేవాడు ఏమనంటే, రే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండు, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. కానీ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు సాహస్ అతన్ని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వు నాకు చెప్పావులే అని ఇలా తీసి పడేసేవాడు. కానీ ఎందుకు ఆ రోజు విశ్వాస్ చెప్పిన మాటలన్నీ అతనికి బాగా గుర్తొచ్చాయి. గుర్తుకు వచ్చి ఇంకా ఎవ్వరూ మాట్లాడట్లేదు కదా, ఇక చేసేది ఏమీ లేదని చెప్పి ఇక తన గదిలోకి వెళ్లి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ తను ఫెయిల్ అయిపోయినందుకు అందరూ తనని ఎగతాళి చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని అంతా తన బాధంతా దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేశాడు. అలా కొద్ది రోజులు చేస్తుండగా అతడిలో ఉన్న బాధంతా పోయి ఇక మెల్లమెల్లగా ధైర్యంగా ఉండటం మొదలు పెట్టాడు. ఈసారి ఎంతో పట్టుదలతో చదివాడు. ఇక మరలా ఇతని ఎగ్జామ్స్ రాయగా అందులో పాస్ అయ్యాడు. దాంతో ఎవరైతే అతన్ని ఎగతాళి చేశారో వాళ్ళందరూ కలిసి, పర్వాలేదులే, వీడు బానే పైకొస్తాడు అని అందరూ మెచ్చుకున్నారు. దాంతో అతడికి అర్థమైంది ఏమనంటే, అతడు చేసిన ప్రార్థన ఫలించింది. దేవుణ్ణి సహాయం అడగ్గా అతనిలో ఉన్న భయాలన్నీ పోయి ధైర్యంగా ఉండగలిగాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, బైబిల్ని చదవటం, అతడు ప్రతి దాంట్లో విజయాన్ని సాధిస్తూ అలా పైకి ఎదుగుతానే ఉన్నాడు. ఇక ఆ రోజు నుండి సాహస్ కూడా తన స్నేహితులకి దేవుడి గురించి చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడు తన జీవితంలో చేసిన మేలుని బట్టి అతడు ఇంకొక నలుగురికి ప్రయోజనకరంగా మారాడు. విన్నారు కదా పిల్లలు? ఈ కథ ద్వారా మీ అందరికీ ఏమర్థమైంది? మనలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. అంతేకాదు చాలా వాటిల్లో మనం వెనకబడి కూడా ఉంటాము. అలాంటప్పుడు మనం బాధపడకూడదు పిల్లలు. దేవుని సహాయం అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మీరు ఎందులో అయినా ఫెయిల్ అవుతే బాధపడండి, కానీ అస్సలు నిరుత్సాహపడద్దు. ఓకేనా పిల్లలు? దేవుడు మనందరి పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. ఓకేనా? మరి మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయం కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.